నటసింహం బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే 3 సినిమాలు రూపొందాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించింది. తర్వాత తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ దర్శకత్వంలో నిర్మించి నటించాడు బాలయ్య. ఆ సినిమా 2 పార్టులుగా తెరకెక్కింది. అందులో ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు, సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడిగా రిలీజ్ అయ్యాయి. అయితే అంచనాలకు తగ్గట్టుగా ఈ 2 చిత్రాలు మూవీ లవర్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ 2 పార్ట్స్ లో బాలయ్య చేసిన ఎన్టీఆర్ పాత్రకు మాత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఇకపోతే గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక అంశాన్ని క్రిష్ నడిపిన తీరు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ బాలయ్య క్రిష్ కాంబోలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఉండనున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. నటసింహం బాలయ్యతో క్రిష్ తెరకెక్కించబోయే చిత్రం ఏ నేపథ్యంలో ఉండనుందోననే అంశం నెట్టింట్లో అప్పుడే చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఆదిత్య 369 అప్పట్లో సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో క్లాసిక్ గా నిలిచింది. అందులో శ్రీకృష్ణ దేవరాయలు, కృష్ణకుమార్ అనే 2 పాత్రలను రక్తి కట్టించారు బాలకృష్ణ. ఆ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 అనే కథను రూపొందించారని తెలుస్తోంది. ఈ చిత్రకథ రూపకల్పనలో సంగీతం కూడా పనిచేశారని సమాచారం. ఆ కథనే ఇప్పుడు క్రిష్ డైరెక్ట్ చేయబోతున్నారని వినిపిస్తోంది. క్రిష్ అయితేనే ఆదిత్య 999 కు న్యాయం చేయగలరని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 పూర్తి కాగానే వెంటనే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి సమాంతరంగానే ఆదిత్య 999 మూవీని కూడా రూపొందించాలనే ప్లాన్ లో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆదిత్య 369 లాగే పీరియడ్ డ్రామాను మిక్స్ చేసి సైన్స్ ఫిక్షన్ గా రూపొందిస్తారా, లేదా మైథలాజికల్ గా టచ్ తో సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిస్తారా అని సినీ జనం చర్చించుకుంటున్నారు. ఇకపోతే క్రిష్ కూడా తన ఘాటీ చిత్రం రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ కాగానే బాలయ్యతో క్రిష్ తదుపరి చిత్రంపై ఓ క్లారిటీ రానుంది. మరి ఈసారైనా బాలయ్యకు క్రిష్ బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తాడో లేదో చూడాలి.